మూవింగ్ ఆన్, శ్రీకాకుళంలో క్రమంగా తగ్గుతున్నాయి డయేరియా కేసులు. నగరం అంతా కూడా వాటర్ శాంపిల్స్ సేకరించి ఆర్సీ టెస్టులు చేస్తున్నారు అధికారులు. డయేరియా ప్రభావిత ప్రాంతాల్లో జరుగుతున్న శానిటేషన్ డ్రైవ్ని స్వయంగా పరిశీలించిన కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సచివాలయాల పరిధిలో విడతల వారీగా సర్వేలెన్స్కి కలెక్టర్ ఆదేశించారు. తాగునీరు, శానిటేషన్ పట్ల అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. 6 రోజులుగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. మరికొన్ని రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు. శ్రీకాకుళంలో డయేరియా నివారణ చర్యలు ఎలా జరుగుతున్నాయి, అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనిపై మరింత సమాచారం మా సీనియర్ కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీకాకుళంలో డయేరియా ప్రబలడానికి ప్రధాన కారణం ఈకోలై బ్యాక్టీరియా అని చెప్పి స్పష్టమైంది. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం ఏ చర్యలు తీసుకుందని తెలుసుకునేందుకు మనతో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్, ప్రమాదకరమైనటువంటి బ్యాక్టీరియా ఈకోలై ఉందని చెప్పి తేలింది. తదుపరి చర్యలు ఏంటి? ఏ విధంగా డ్రింకింగ్ వాటర్ కావచ్చు, మిగతా విషయాల్లో ఏ విధమైన చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు నమస్కారం. ఇప్పుడు మనకి గత ఒక 3 days నుంచి ఈ అంతా ఇన్వెస్టిగేషన్ మనం చేస్తే, వాటర్ శాంప్లింగ్ చేస్తే, స్టూల్ శాంప్లింగ్ చేస్తే ఈకోలై ట్రేసెస్ మనకి ఆ వాటర్లో వచ్చింది. అది కూడా ఎక్కడెక్కడ ఉంది చూస్తే ఒక లీక్ ఐడెంటిఫై అయింది. దట్ అక్కడి నుంచినే వెళ్ళొచ్చు, ఇంకా వేరే కారణాలు లేదు. ఫిష్ మార్కెట్ దగ్గర ఒక లీక్ ఉంది, సో అక్కడి నుంచినే వెళ్ళింది. బట్ కానీ ఆ లీక్ కూడా ఎందుకు జరిగింది, ఎందుకు మన మున్సిపల్ కార్పొరేషన్ వాళ్ళు పట్టించుకోలేదు, కాబట్టి కొన్ని నిన్న యాక్షన్ కూడా తీసుకున్నాం, అంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా తీసుకున్నాం. బట్ కానీ ఇలాంటి సేమ్ సిచ్యువేషన్ వేరే చోట్ల రాకూడదు కాబట్టి ప్రతి ఒక్క చోట్ల మనం ఆర్సీ టెస్ట్ చేస్తాం. ఇప్పటికే చూస్తే ఒక 400 పైన మనం క్లోరిన్ టెస్టింగ్ ఎంటైర్ సిటీ మనం చేస్తాం. ఐపీఎం ల్యాబ్, మొబైల్ ల్యాబ్ ఇక్కడ వచ్చింది. మీరు బల్గా వాటర్స్ దగ్గర వెళ్తే అక్కడ మీరు చూడొచ్చు. సో ఇలాంటి ప్రతి ఒక్క పాయింట్స్ దగ్గర సోర్స్ మన దగ్గర ఒక 15 ELSR ఉన్నాయి, ఎలివేటెడ్ రిజర్వాయర్స్, అంటే ట్యాంక్ పైన ట్యాంక్, అక్కడ నుంచి వాటర్ కింద వస్తుంది. అలాగే డిస్ట్రిబ్యూషన్ పైప్ లైన్స్, ర్యాండమ్గా మన ఇంటి దగ్గర ఉన్న హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్స్, అక్కడ మనం అన్ని క్లోరిన్ శాంపిల్స్ తీసుకున్నాం. ఇప్పటి వరకు చూస్తే ఒక 40 లీక్స్ వరకు మనం ఐడెంటిఫై చేసాం. 40లో ఇప్పటివరకు 40 కూడా పూర్తిగా క్లోజ్ చేసాం. మూడోది, మనకి ఎక్కడెక్కడ ఇల్లీగల్ పైప్ లైన్ ట్యాపింగ్ జరిగింది, మెయిన్ పైప్ లైన్ నుంచి డైరెక్ట్గా ఇంటి వరకు తీసుకోవడం అలా జరిగింది. అలాంటి అన్ని 1 by 1 కట్ చేస్తాం. బికాస్ అది ఇల్లీగల్ రావడం వల్ల అక్కడ మెటీరియల్ ఏం వాడాలో తెలియదు, సరిగా ఫిట్టింగ్ చేశారా లేదా తెలియదు, అక్కడ లీక్ ఉందా లేదా తెలియదు. కాబట్టి అలాంటి కనీసం మనం కట్ చేస్తాం. సో ఇన్ ఫ్యూచర్ అలా జరగకూడదు కాబట్టి ఈ చర్యలు మనం తీసుకున్నాం. పర్టికులర్గా మనకి దమ్మల్ వీధి ఏరియా చూస్తే ఒక 80 lakhsతో వాటర్ సప్లై ఎస్టిమేట్స్ మనం ప్రిపేర్ చేసాం. ఆల్రెడీ వర్క్స్ స్టార్ట్ కూడా అయిపోయింది. అండ్ ఒక 1.2 crore డ్రైనేజ్ కూడా మనం ఎస్టిమేట్ ప్రిపేర్ చేసాం. అక్కడ కూడా వర్క్ స్టార్ట్ అయిపోతుంది. సో విదిన్ 1 week, ఇన్ఫాక్ట్ 1 week కూడా కాదు, ఇంకా నెక్స్ట్ 5 daysలో వాటర్ ప్రాబ్లమ్ దమ్మల్ వీధి ఏరియాలో మనం సాల్వ్ చేస్తూ, అదేవిధంగా వాళ్ళకి మనకి ఫైండింగ్స్ ఉన్నాయి అదే వేరే అదర్ ఏరియాస్లో మనం తీసుకొస్తాం. నేనే సొంతంగా ఇక్కడ ఇందిరా కాలనీ అండ్ విశాఖ ఏ కాలనీ దగ్గర వస్తే ఇక్కడ డ్రైనేజ్ లేదు, అలాగే ఖాళీ స్థలాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడ వాటర్ ఉండడం అదే చాలా బాధాకరం. సో డ్రైనేజ్ ఇమీడియట్లీ శాంక్షన్ చేస్తాం. బట్ కానీ ఇలాంటి ఖాళీ స్థలం కూడా అంటే ప్రాబ్లమేటిక్గా ఉండకూడదు, శానిటేషన్ అక్కడ ఉంచుకోవాలి. కాబట్టి ఓనర్కి కూడా నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అంటే కొన్ని టాయిలెట్స్ కూడా లేని దగ్గర డైరెక్ట్గా డ్రైన్ అనేది కలిసిపోతున్నారు. ఎస్, సో అదే కూడా మనకి దమ్మల్ వీధిలో ఆ ప్రాబ్లం కూడా మనకి వచ్చింది. సో ఎక్కడెక్కడ సెప్టిక్ ట్యాంక్స్ లేవు, టాయిలెట్ ఉంది బట్ కానీ సెప్టిక్ ట్యాంక్ లేదు, అది ఫీకల్ మ్యాటర్ డైరెక్ట్గా డ్రైనేజ్లో వదులుతున్నారు. అదే ఇన్ఫ్యాక్ట్ క్రిమినల్, అదే అసలు చేయకూడదు. బికాజ్ ఆ డ్రైనేజ్ క్లీన్ చేయడం మన సొంత శానిటరీ వర్కర్, పాపం ఆ శానిటరీ వర్కర్కి ఏదైనా వ్యాధి రావచ్చు దీనివల్ల. సో కాబట్టి ఎక్కడెక్కడ టాయిలెట్స్ లేవు, ఎక్కడెక్కడ సెప్టిక్ ట్యాంక్స్ లేవు, ఖచ్చితంగా వాళ్ళకి నోటీస్ ఇస్తాం, ఇవ్వడం కూడా స్టార్ట్ చేస్తాం. డైరియా స్ప్రోడ్ అవుతుంది అలా కాదు, అది అసలే కాదు. దీస్ ఆర్ ఆల్ నార్మల్ కేసెస్. ప్రతి ఒక్క చోట్ల ఏదైనా ఫంక్షన్ జరిగితే, లేకపోతే ఏదైనా మీరు స్ట్రెస్లో కూడా ఉంటే, ఇన్ఫ్యాక్ట్ మెడికల్ ఇష్యూస్ ఉంటే కూడా అప్పుడు గ్యాస్ట్రిక్ ఇష్యూస్ రావడానికి అవకాశం ఉంది. సో నిన్నటికే ఒక 9 కేసెస్ వరకు రావడం, ఈరోజు పొద్దున్న నుంచి ఒక కేసు కూడా రాలేదు. అండ్ 9 కేసెస్ కూడా వాటర్ వల్ల కాదు, వేరే ఇష్యూస్ వల్ల ఉన్నాయి. డాక్టర్ నుంచి మెడికల్ హిస్టరీ తీసుకోవడం. సో డైరియా పూర్తిగా తగ్గిపోయింది, ఇష్యూస్ లేవు. బట్ కానీ ఇంకా బికాస్ నిన్న మొన్న వర్షాలు పడింది, ఇమ్యూనిటీ కొంచెం తగ్గుతుంది, ఫంక్షన్స్ చాలా ఎక్కువ జరుగుతున్నాయి బయట. సో అందరూ అప్రమత్తంగా ఉంటే ఇంకొక వారం 2 వారం బాగుంటుంది. వేడి నీళ్ళు మాత్రమే తాగమని మీడియా మిత్రుల తప్ప అందరికీ రిక్వెస్ట్. డెత్స్ ఎన్ని సార్ నోటీస్? డెత్స్ ఇప్పటి వరకు ఫస్ట్ డెత్ జరిగింది ట్యూస్డే మార్నింగ్. ఓకే, దెన్ సెకండ్ డెత్ నిన్న జరిగింది. సో దిస్ 2 deaths ఓన్లీ. 2 deaths సస్పెక్టెడ్ ఉన్నాయి సార్. అంటే మన దగ్గర డైరెక్ట్గా బాడీ తీసుకొచ్చారు, పిఎం చేసినాం. పిఎం నుంచి ఆ టిష్యూ కల్చర్ కోసం మనం రీజనల్ ఫారెన్సిక్ ల్యాబ్ వైజాగ్ పంపించాం. అక్కడ నుంచి రిపోర్ట్ వస్తే నిజంగా ఉంటే ఎక్స్రే మొత్తం సిటీ మొత్తం స్పెషల్ డ్రైవ్ చేస్తున్నారు శానిటేషన్కి అని చెప్పేసి. సో సిటీ మొత్తం స్పెషల్ డ్రైవ్ ఎందుకు చేస్తామంటే, బికాజ్ ఇప్పుడు పర్యటన చూస్తే
చాలా చోట్ల లెగసీ వేస్ట్ ఉంది. లెగసీ వేస్ట్ అంటే గతం నుంచి ఒక 1 month 2 months నుంచి లెగసీ వేస్ట్ ఉంది. కొత్త వేస్ట్ కూడా ఇప్పుడు పబ్లిక్ సరిగా ఆ డోర్ టు డోర్ సిచ్యువేషన్ కూడా పాటించట్లేదు. కాబట్టి ఒక 1 week డ్రైవ్ ప్రతి చోట్ల ఒక మంచి స్పెషల్ ఆఫీసర్ పెట్టుకొని ఒక ట్రాక్టర్ 2 వార్డ్స్ కలిపి ఒక ట్రాక్టర్, ఆ ట్రాక్టర్ మీద ఒక 6 వర్కర్స్, ఒక జేసీబీ, ఒక నాలా మషిన్ అన్ని పెట్టుకొని వన్స్ అండ్ ఆల్ ఫర్ ఇది క్లీన్ చేస్తే మళ్ళీ ఇలాంటి ఇష్యూస్ రాకూడదు కాబట్టి చేస్తున్నాం. కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్, TV9 శ్రీకాకుళం.